వెల్కమ్ టు స్టూడియన్ తెలుగు పేపర్ లైన్స్. ఈ రోజు మనం ఈనాడు పేపర్లో ఉన్న ప్రధాన హెడ్లైన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే పన్నుల్లో ప్రతి రూపాయి ప్రజా సంక్షేమానికి అందిస్తున్నామని కూడా చెప్తున్నారు. దాన్ని ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదని, అయితే జిఎస్టీతో ఈ వ్యవస్థ అయితే సులభతరం అవుతుందని చెప్తున్నారు. అలాగే 10 ఏళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి అయితే కలిగిందని, అలానే నాసిన్ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. అలాగే ఇంకొన్ని విషయాలు మనతో చెప్పారు, అది ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే జిఎస్టీని ప్రవేశపెట్టి పన్నుల వ్యవస్థను సులభతరం చేశామని, అలాగే ఆదాయ పన్నును సులభతరం చేయడంతో పన్ను చెల్లించే వారి సంఖ్య పెరుగుతుంది. సంస్కరణల ఫలితంగా రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు జరిగాయని చెబుతున్నారు. ఆదాయ పన్ను పరిమితిని 2 లక్షల నుంచి 7 లక్షలకు పెంచడంతో పౌరులకు 2.5 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం అయితే ఆదా అయ్యిందని అయితే చెప్తున్నారు. అదే నాసిన్ ప్రారంభోత్సవంలో మన చిత్రంలో కూడా చూసుకున్నట్లయితే ప్రధాని మోడీ ప్రారంభోత్సవం చేస్తున్న పిక్చర్ ని చూడొచ్చు. అలాగే పక్కన ఆర్థిక మంత్రి, అలాగే నిర్మలా సీతారామన్, అలాగే జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉండడం, అలాగే మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండడం మనం చూసుకోవచ్చు. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే విస్తృత ధర్మాసనానికి అనే హెడ్ లైన్ తో చంద్రబాబు గురించి అయితే ఒక వార్త ఉంది. అదొకసారి మనం ఇక్కడ గమనించినట్లయితే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం, తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ తెదేపా అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంలో జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులైతే ఇవ్వడం జరిగింది. అలాగే అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 17Aలో పేర్కొన్న అంశాల ప్రకారం కేసు నమోదునకు ముందస్తు అనుమతి తీసుకోవాలని, లేదంటే దాని విచారణ దర్యాప్తు చట్ట విరుద్ధం అవుతాయని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టం చేయడం అయితే జరిగింది. అలాగే 17A సెక్షన్ రావడానికి ముందు జరిగిన నేరాలకు ఈ సెక్షన్ వర్తించదని జస్టిస్ బేలా ఎం త్రివేది అయితే పేర్కొనడం జరిగింది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అందువల్ల స్కిల్ డెవలప్మెంట్ కేసుకు దాన్ని వర్తింపజేయలేమని అయితే చెప్పడం జరిగింది హైకోర్టు. అలాగే 17A కింద ముందస్తు అనుమతులు తీసుకున్నంత మాత్రాన దివ్వ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను అయితే కొట్టేయలేమని ఇద్దరు న్యాయమూర్తులు అయితే భిన్నాభిప్రాయాలు అయితే పడడం జరిగింది. అలాగే కేసులో ఇతర సెక్షన్లు కూడా ఉంటాయి కాబట్టి రిమాండ్ ఉత్తర్వులను తిరస్కరించలేమని అభిప్రాయపడడం జరిగింది. అలాగే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)C, 13(1)D, రెడ్ విత్ 13(2) కింద చంద్రబాబుపై నమోదు చేసిన కేసుల తదుపరి విచారణ ప్రక్రియ కొనసాగించడానికి వీల్లేదని జస్టిస్ బోస్ పేర్కొనడం అయితే జరిగింది. అలాగే సెక్షన్ 17A వర్తింపజేసే అంశంపై న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ కేసును తదుపరి విచారణ కోసం ప్రధాని న్యాయమూర్తికి నివేదిస్తున్నట్లు ధర్మాసనం అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇక మరో వార్తలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు నుంచి అంగన్వాడీ ఐకాస నేతల నిర్వతిక దీక్షలు అయితే కొనసాగుతున్నాయని చెప్తున్నారు. అదొకసారి మనం డీటెయిల్ ఇక్కడ చూసుకున్నట్లయితే అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, సమ్మె చేస్తున్న తమపై ఎస్మా ప్రయోగించి బెదిరించడం దారుణమని ఏపీ అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐకాస నాయకురాలు పి పద్మ అయితే మండిపడడం జరిగింది. అలాగే విజయవాడ బాలచో భవన్ లో ఐకాస ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడడం జరిగింది. అలాగే ఈ నెల 17 నుంచి అంగన్వాడీల సంఘం ఐకాస ముఖ్య నాయకులు కలిసి విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా చేయడం అయితే జరుగుతుందని అయితే వెల్లడించడం జరిగింది. మన ఇక్కడ చిత్రం కూడా చూసుకున్నట్లయితే అంగన్వాడీల శిబిరానికి ఎవరో దుండగులు అయితే నిప్పు పెట్టడం జరిగింది. అలాగే కాలిపోయిన టెంట్ ను చూపిస్తున్న సంఘ నాయకుల్ని కూడా మనం చూడొచ్చు ఇక్కడ. ఇక మనం సాక్షి పేపర్ లో ఉన్న వార్తలను ఒకసారి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఉన్నదైతే ఉమ్మడిగా మాయా అని చెప్పేసి అయితే ఉంది. అందులో మనకి పిక్చర్ లో కూడా మనకి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పిక్చర్స్ అయితే ఉన్నాయి. ఆ వార్తను ఒకసారి చూసుకున్నట్లయితే 600కు పైగా హామీలతో మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. అందులో చంద్రబాబుతో పాటు పవన్ ఫోటో కూడా ఉండడం జరిగింది. అయితే చంద్రబాబు సీఎం అయ్యాక హామీలన్నీ బుట్టదాఖలు, ఒక్క హామీ సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను నిలువున వంచిన ద్వయం అని చెప్తున్నారు. రుణమాఫీ పేరుతో రైతులు, మహిళలను మోసం చేసిన వైనం కూడా ఉందని చెప్తున్నారు. జాబ్ల పేరుతో యువతకు టోకరా, పింఛన్లు ఇవ్వడానికి వృద్ధులు, దివ్యాంగులను తిప్పలు పెట్టిన గనులైతే వీరే అని కూడా చెప్తున్నారు. అలాగే చివరకు మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి తొలగించేశారు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసి మాయ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అలా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై అయితే ధ్వజమెత్తుతున్నారు. అలాగే ఉమ్మడి మేనిఫెస్టో కార్యక్రమాలంటూ ప్రజల ముందుకు వస్తున్నారు కానీ అక్కడ చేసింది ఏమి లేదని అయితే చెప్పడం జరిగింది. అలాగే ఉమ్మడి కార్యాచరణతో రంగంలోకి దిగి హడావిడి చేస్తున్నారని అయితే చెప్తున్నారు.
ఇక మరో వార్త చూసుకున్నట్లయితే తిరుమలలో సుప్రభాత సేవ పునఃప్రారంభమని అయితే చెప్తున్నారు. అదొకసారి చూసుకున్నట్లయితే శ్రీవారికి గోదామాళ్లు సమర్పించడం జరుగుతోందంటున్నారు. పవిత్రమైన ధనుర్మాసం ఆదివారం ముగియడంతో సోమవారం నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభమైందని వెల్లడించారు. అయితే గత ఏడాది డిసెంబర్ 17 నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస గడియలు కావడంతో శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పవై పారాయణం కొనసాగింది. సో ఇవాళ నుంచి అయితే మళ్ళీ సుప్రభాత సేవ పునః ప్రారంభం అవుతుందని అయితే వెల్లడించడం జరిగింది. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే అయోధ్యలో సంప్రదాయ క్రతువులు ఆరంభమయ్యాయని చెప్తున్నారు. అదొకసారి ఇక్కడ చూసుకుందాం. చారిత్రక నగరం అయోధ్యలోని భవ్య రామ మందిరంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన సంప్రదాయ క్రతువులు మంగళవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయని చెప్తున్నారు. అలాగే ప్రాణ ప్రతిష్ఠ దాకా ఇవి నిరంతరాయంగా కొనసాగుతాయని అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ అయితే వెల్లడించడం జరిగింది. అలాగే మనం చిత్రంలో కూడా చూసుకున్నట్లయితే రామాలయ గర్భగుడికి ఏర్పాటు చేసిన ద్వారాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే వెనకాల కూడా మనం చూసుకున్నట్లయితే వర్క్ అయితే జరుగుతున్నట్లు మనకి ఇక్కడ వర్కర్స్ ను కూడా మన చిత్రంలో కూడా గమనించవచ్చు. ఇక మనం ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలను ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ప్రధాన హెడ్లైన్ గా పిసిసి పగ్గాలు షర్మిలకే అని చెప్పైతే ఉంది. అదొకసారి ఇక్కడ చూద్దాం. ఏఐసిసి ప్రకటన అయితే ఇచ్చిందంట. అనుకున్నదే జరిగింది, ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజమైంది అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. అయితే పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ మంగళవారం కాంగ్రెస్ సంస్కృత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఆమె నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని అయితే పేర్కొన్నారు. షర్మిలకే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తారని డిసెంబర్ 26నే ఆంధ్రజ్యోతి వెల్లడించిందని పిసిసి అధ్యక్షురాలుగా మంగళవారం ఆమె ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అయితే చెప్తున్నారు. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే సుమిత్ జిగేల్ అనేది వార్త ఉంది. అదొకసారి చూద్దాం. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో 27వ ర్యాంకర్ పై సంచలన విజయం సాధించారు సుమిత్ జిగేల్. అలాగే గ్రాండ్ స్లామ్ లో సిడెడ్ ను ఓడించిన రెండో భారతీయుడిగా అయితే గుర్తింపు పొందారు. అలాగే ప్రత్యర్థిని వరుస సెట్లలో మట్టి కరిపించి అలాగే రెండో రౌండ్ కు సుమిత్ అయితే అర్హత సాధించినట్లు మనకు తెలుస్తోంది. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే విశాఖ ఉక్కుపై మరో కుట్ర అయితే పన్నారని చెప్తున్నారు. అదొకసారి చూద్దాం. 1500 మంది ఉద్యోగుల తొలగింపునకు ప్లాన్ చేస్తున్నారని, కొత్తగా వాలంటరీ సపరేషన్ స్కీమ్ ఏర్పాటు చేయడం, అలాగే ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు లేకుండా ఇంటికి పంపేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే వైద్యం బీమాతో సరిపెట్టేస్తూ 2లోగా నివేదికలు ఆదేశించడం జరగడానికైతే వీళ్ళు కుట్ర పన్నుతున్నారని అయితే మనకు చెప్తున్నారు. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే కొక్కో కోట్లు అని చెప్తున్నారు. ఆ వార్తను ఒకసారి ఇక్కడ చూద్దాం. పండగ 3 రోజులు జోరుగా కోడి పందాలు అయితే సాగాయి. అయితే పేకాట గుండాటల్లోనూ తెగిన కరెన్సీ కట్టలు. 400 కోట్లు దాటిన కాకినాడ జిల్లా పందెం. మిగతా జిల్లాల్లో 100 కోట్లు దాటించేశారు. ఎన్నికల ఏడాదిలో వైసీపీ నేతల బరితెగింపు, బరుల వద్ద ఓట్ల హడావిడి, ఎదురులైన మద్యం. ఇక్కడ మనం చిత్రంలో కూడా చూసుకున్నట్లయితే ఇది కృష్ణా జిల్లా ఈడుపు గల్లులో అట్టహాసంగా ఉన్న ఓ బరిని అయితే చూడొచ్చు. అయితే ఈ పండగ సీజన్ లో అయితే కోడి పందాలు అయితే బాగా జోరుగా సాగాయి. అయితే 400 కోట్లు అయితే దాటింది కాకినాడలో అయితే మనకు చెప్తున్నారు. సో చూసారు కదా ఇవాల్టి స్టూడియన్ తెలుగు పేపర్ లైన్స్. రేపటి స్టూడియన్ తెలుగు పేపర్ లైన్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్టూడియన్ తెలుగు.